24వ సర్గము సీత రాక్షస స్త్రీల మాటలను నిరాకరించుట, వారామెను చంపివైచెదమని భయపెట్టుట. వికృతాననలైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవికి ఇంకను దగ్గరగాజేరి పరుషవచనములకు తట్టుకునలేని ఆస్కుమారిని గదుముచూ అప్రియములైన మాటలను పలికిరి. ఓ సీత! రావణుని అంతఃపురము అందరీకిని ఆహ్లాదకరమైనది. అత్యుత్తమములైన తల్పములతో విలసిల్లుచున్నది. అచట హాయిగానుండుటకు ఏల ఇచ్చిగింపవు? మానవకాంతవైన నీవు మనుజునకు భార్యగా ఉండుటయే గొప్పగా తలంచుచున్నావు. నీవు ఎన్నడునూ ఏ విధముగను రాముని చేరజాలవు. కనుక ఆయన నుండి నీ మనస్సును మరల్చుకునుము. రాక్షసేంద్రుడైన రావణుడు ముల్లోకములయందలి సర్వసంపదలకునూ అధికారి. ఆయనకు భార్యవై హాయిగా విహరింపుము. ఓ మంగళస్వరూపిణి, పూజ్యురాల! నీవు మానవకాంతవగుటచే మానవుడైన ఆ రామునే కోరుకునుచున్నావు. కాని అతడు రాజ్యభ్రష్టుడు, ఏ కార్యమును సాధింపజాలనివాడు, పైగా శోకాకులుడు. పద్మనేనయైన సీతాదేవి రాక్షస స్త్రీల మాటలను వినినంతనే ఆమె కన్నులు అశ్రుపూర్ణములు కాగా వారితో ఇట్లనెను. ఇచట చేరిన మీరందరునూ నాతోనుడువుచున్న విషయము లోకనింద్యము. మీరు పలికిన ఈ పాపవచనములు నా మనస్సునకు ఎక్కుటలేదు. మానవకాంత రాక్షసునకు భార్య ఎగుట తగదు. మీరందరును కలిసి మీ ఇష్టానుసారము నన్ను చంపి తినివేయుడు. అయినను మీరు చెప్పినట్లుగా మాత్రము నేను చేయను. నా భర్త దీనుడైనను రాజ్యహీనుడైనను అతడే నాకు గురువు. సువర్చలాదేవి సూర్యుని ఎందువలె సర్వదా నేను నా పతియందే అనురక్తురాలను. మహాసాధ్వియైన శచీదేవి దేవేంద్రుని అనుసరించినట్లును, అరుంధతి వశిష్ఠుని, రోహిణి చంద్రుని, లోపాముద్ర అగస్త్యుని, సుకన్య చవన మహర్షిని, సావిత్రి సత్యవంతుని, శ్రీమతి కపిలుని, మదయంతీదేవి సౌదాసుని, కేసినీదేవి సగరుని, దమయంతి నలుని అనుసరించినట్లు ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడును, నాకు పతియునువైన శ్రీరామచంద్ర ప్రభువునే నేను అనుసరించెదను. సీతాదేవి యొక్క ప్రతివచనములను విని రావణునిచే ప్రేరితలైన రాక్షస స్త్రీలు కోపోద్రిక్తలై పరుషవచనములతో ఆమెను భయపెట్టసాగిరి. అశోకవృక్షముపై మౌనముగా దాగియున్న ఆ హనుమంతుడు సీతాదేవిని భయపెట్టుచున్న ఆ రాకాసిమూకల మాటలను నిశ్చలముగా వినెను. క్రోధావేశపరలైన రాక్షస స్త్రీలు వణకిపోవుచున్న సీతాదేవిని చుట్టుముట్టి వ్రేలాడుచున్న తమ ఎర్రని పెదవులను నాకుచూ చప్పరించుచు ఆమెను తినివేయబోవుచున్నట్లు ప్రవర్తించిరి. వెంటనే వారు క్రోధముతో గండ్రగొడ్డళ్లను చేతబట్టి రాక్షసాధిపుడైన రావణుని భర్తగా పొందుటకు ఈమె అర్హురాలు కానే కాదు అని పలికిరి. భయంకర రాక్షస స్త్రీలు మిక్కిలి బెదిరించుచుండగా వరాననైన సీతాదేవి పొరలివచ్చుచున్న కన్నీటిని తుడుచుకునుచు హనుమంతుడు కూర్చునియున్న అశోకవృక్షము యొక్క మూలమునకు జరిగెను. అట్లు సింసుపావృక్ష సమీపమునకు చేరిన సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టిరి. అప్పుడా విశాలాక్షి శోకమగ్నయ్యెను. ఆ రాకాసిమూకలు దీనవదనయు మాసిన వస్త్రములను ధరించినదియు బక్కచిక్కినదియు అయిన ఆ సీతాదేవి చుట్టును చేరి హెచ్చరికలతో ఆమెను బెదిరింపసాగెను. చూచువారికి భయమును గొల్పునదియు, కోపదృష్టితో ఉన్నదియు, వంకరటింకరగానున్నదియు, ఎత్తైన పొట్టగలదియు అయినా వినతేను రక్కసి అప్పుడు ఇట్లు నుడివెను. ఓ సీత! ఇంతవరకును నీపతిపై నీవు చూపిన ప్రేమ ఇక చాలును. ఏ విషయముననైనను అతిగా ప్రవర్తించినచో అది కష్టములకు దారితీయును. ఓ సీత! ఒక మానవకాంత ధర్మమును నీవు బాగుగా ఆచరించితివి. చాలా సంతోషము, నీకు మేలు కలుగుగాక. నీ హితమునకే నేను నుడువుచున్న మాటనుగూడ పాటింపుము. రావణుడు గొప్ప పరాక్రమశాలి, మిక్కిలి రూపసి, భోగానుభవమున దేవేంద్రుని వంటివాడు, కడుసమర్థుడు, త్యాగశీలుడు, అందరికిని ఆనందమును గూర్చువాడు. అంతేగాదు అతడు రాక్షస ప్రభువు. అట్టి రావణుని నీవు భర్తగా సేవింపుము. మానవుడు, దీనుడు అయిన రాముని త్యజించి రావణుని ఆశ్రయింపుము. ఓ వైదేహి! నేటినుండి దివ్యములైన మైపూతలతో అమూల్యములైన ఆభరణములతో వెలుగొందుచు ఓ మంగళస్వరూపిణి! అగ్నిదేవునకు స్వాహాదేవివలే, దేవేంద్రునకు శచీదేవివలే నీవు రావణునకు భార్యవై సర్వలోకములకునూ రాణివగుము. దీనుడైన రాముడు ఆయువు తీరనున్నవాడు, అట్టివానితో నీకేమి పని? నేను చెప్పిన ఈ మాటలను నీవు విననిచో మేమందరము ఈ క్షణముననే నిన్ను భక్షించి వేయగలము. వ్రేలాడుచున్న స్తనములు గలిగిన వికటేను మరియొక రాక్షసి కుపితయే పిడికిలి బిగించి సీతను భయపెట్టుచూ ఇట్లు పలికెను. ఓ సీత! నీవు బుద్ధిహీనురాలవు. ఇంతవరకునూ మాకు అప్రియమైన మాటలను ఎన్నో పలికితివి.
అయినను నీ మీద జాలిపడి మంచితనముతో వాటినన్నింటినీ సహించితిమి. ఓ మైథిలి, కాలానుగుణముగా నీకు హితకరమైన మాటలనే మేము పలుకుచుంటిమి, వాటిని నీవు వినుట లేదు. సముద్రము యొక్క ఈవలి తీరమునకు నీవు తీసుకొని రాబడితివి, ఇతరులెవ్వరునూ ఇచటికి చేరజాలరు. ఓ మైథిలి, శత్రుభయంకరమైన రావణాంతపురమున నీవు ఉంచబడితివి, రావణ గృహమునందు బంధింపబడిన నిన్ను మేము కాపలా కాయిచుంటిమి. సాక్షాత్తు ఆ దేవేంద్రుడు సైతము నిన్ను రక్షింపజాలడు. కావున ఓ మైథిలి, నీ హితముగోరి చెప్పుచున్న నా మాటలను పాటింపుము. ఓ సీతాదేవి, ఏడుపును చాలింపుము, అనర్ధదాయకమైన నీ శోకమును వీడుము. అనుక్షణము దైన్యముతోనుండుట మానుము, సంతోషముతో ప్రియముగా మెలగుము. భయస్వభావముగల ఓ సీత, స్త్రీల యౌవనము స్థిరముగా నిలిచియుండదు, దాని శోభలు క్రమముగా క్షీణించును. ఈ విషయమును నీవును ఎరుగుదువు, కనుక నీవు రావణునితో హాయిగా రమింపుము. నీ యౌవనము జారిపోకముందే సర్వసుఖములను అనుభవింపుము. ఓ సుందరి, ఈ త్రికూట పర్వతము నందలి ఉపవనములలో రమ్యమైన ఉద్యానములలో రావణునితోగూడి నీవు విహరింపుము. అప్పుడు వేలకొలదిగాగల మేమందరము నీకు పరిచారికలమై నీ అధీనములోనుందుము. సకల రాక్షసులకును ప్రభువైన రావణునకు నీవు భార్యవై ఆయనను భజింపుము. నేను నుడివిన ఈ మాటలను నీవు పెడచెవినబెట్టినచో నీ గుండెను చీల్చి దానిని తినివేయుదుము. అనంతరము చండోదరియను రాక్షసి క్రోధవివశయై ఒక మహాశూలమును త్రిప్పుచూ ఇట్లు వచించెను. భయముచే కంపించుచున్న వక్షస్థలముగలదియు, లేడివలే బెదిరిచూపులతోనున్నదియు, రావణునిచే అపహరింపబడినదియు అయిన ఈమెను జూచి గర్భవతులకువలే నాకొక తీరని కోరిక కలిగినది. ఈమె యకృత్తును, గుండెకు కుడివైపుననుండు మాంసము, క్లీహమును, గుండెకు ఎడమవైపుననుండెడి మాంసము, ఉత్పిడమును, గుండెకు పైనుండు మాంసము, గుండెను, ప్రేగులను, శిరస్సును తినివేయవలెనని నాకు ఇచ్చ కలిగినది. అనంతరము ప్రగసేను రాక్షసి ఇట్లు వచించెను. ఇట్లు వృథాగా ఊరక కూర్చొనుట ఎందులకు? ఈ మూర్ఖురాలి కంఠమును నులిపివేయుదము. పిమ్మట ఈ మానవకాంత మరణించినదని రాజుగారికి నివేదింతము. అయినచో తినివేయుడు అని అతడు మనకు ఆజ్ఞను ఇచ్చును, ఇందుకు సందేహమే లేదు. పిమ్మట అజాముఖి యనురాక్షసి ఇట్లు పలికెను. మనమందరము ఈమెను ముక్కలు ముక్కలుగాజేసి మాంసఖండములను సమానముగా పంచుకొందము. ఈ విషయమున అంతగా వివాదపడుట నాకు రుచింపదు. త్వరగా మద్యములను, అనేక విధములైన లేహ్యములను సమృద్ధిగా తీసుకొనిరండు. మనము విందు చేసి కొందము. పిదప శూర్పణఖేను రాక్షసి ఈ విధముగా నుడివెను. అజాముఖి చెప్పిన విషయము నాకును సమ్మతమే. శీఘ్రముగా మద్యమును కొనిరెండు. అది అన్ని విధములైన మనబాధలను దూరము చేయును. నరమాంసమును భక్షించి నికుంభిలాదేవి లంక యొక్క పశ్చిమ ద్వారమునందలి భద్రకాళి తృప్తికై నృత్యములు చేయుదము. ఇట్లు ఘోర రాక్షస స్త్రీలు భయపెట్టుచుండగా దేవతవంటి ఆ సీత ధైర్యమును కోల్పోయి వికలయై ఏడువసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 24వ సర్గము.